నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. సో మనం పూర్వం చూసుకుంటే చాలా మంది చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. సో వాళ్ళు చేసే పని కానివ్వండి, ఫుడ్ కానివ్వండి చాలా ప్రాపర్గా ఉండేది. బట్ ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూనే ఉన్నారు. బట్ ఇన్ కేస్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ కొన్ని ప్రాబ్లమ్స్కి సో మెడిసిన్ యూజ్ చేస్తారు, బట్ బెనిఫిట్ ఉండదు. సో అది లైఫ్ టైం యూజ్ చేసినా కానీ ఏం అసలు తగ్గదు, అసలు క్యూర్ అవ్వదు, ఇలా ఏదో ఒక రీజన్స్ ఉంటూనే ఉంటాయి. బట్ ఫ్లవర్ థెరపీ తోటి ఏ ప్రాబ్లం వచ్చినా చెక్ పెట్టవచ్చు అని లక్ష్మి గారు అంటున్నారు. సో నాతో పాటు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? ఓకే. సో అసలు ఫ్లవర్ థెరపీ అంటే ఏంటండి? ఫ్లవర్ థెరపీ అంటే అది ఒక కొత్త విధానం. ఓకే. అది తొందరగా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ సొసైటీలో నిలవ అంటే దాని గురించి తెలిసిన చాలా తక్కువ ఉన్నారు. అయితే దీనికి సిద్ధాంతం ప్రాతిపదిక ఏంటంటే ఆయుర్వేదంలో మన ఏన్షంట్ వేదిక విధానంలో మొక్కలే మనిషికి ఎగ్జిస్టెంట్కి సంబంధం. ఓకే. సూర్యుడు మొక్కలకి శక్తి ఇస్తాడు, ఆ శక్తితోనే ఆహారంగా తయారు చేసుకొని మనం తింటాం, బతుకుతాం. అయితే మొక్కలు ఒక్క ఆహారానికే కాకుండా మనకి ఇంకా చాలా విధాలుగా పనిచేస్తాయని మన ఋషులు చెప్పారు. ఏంటి, మొక్కలకు ఒక 5 లక్షణాలు చెప్పారు. 5 లక్షణాలు. ఒకటి గుణం. దాన్ని ఒక మొక్క 2-3 రకాలుగా ఉన్నా దాంట్లో ఒక గుణం ఉంటుంది. అంటే గుణం అంటే నేచర్, అది తగ్గిస్తుంది. పూర్వం ఏమైనా వాళ్ళు ఏం గుణం వచ్చింది నీకు అనేవాళ్ళు, ఈ మందు దీనికి గుణం ఇచ్చింది అనేవాళ్ళు. వాళ్ళు మొత్తం వైద్య విధానాన్ని గుణాల రూపంలో చెప్పారు. వస్తు గుణ దీపిక, వస్తు గుణ మహోదరి, వస్తు గుణ సింధు అని. ఇలాగా ఆ గుణం అనేది ఒక నేచర్, అంటే దానికి మనకి హీల్ చేసే గుణం. అలాగే రసము ఉంటుంది. రసం అంటే ఇప్పుడు మామిడి పళ్ళు రసాలు, ఇంకొక ఫ్రూట్స్ రసాలు, లేకపోతే దాన్ని కషాయాలు కాస్తే దారసాలు, రసం ఉంటుంది. ఇంకోటి వీర్యం ఉంటుంది. వీర్యం అంటే మనం తినే ఆహారం. మన ఇది బలం తక్కువ, అది వీర్యం ఇస్తుంది, అది బలం. ఇంకోటి విపాకం. విపాకం అంటే ఈ మందు తింటే దాంతో పాటు ఇది కలిపి తింటే తొందరగా కరుగుద్ది. మనకి కెమిస్ట్రీలో చెప్తారు, కెటలిస్ట్ అంటారు. ఆ కెటలిస్ట్ ఏం పనిచేయదు, కానీ దాన్ని కలిపేది కెటలిస్ట్. అలాగే మన దాంట్లో కూడా విపాకం అని ఉంది. విపాకం ఇది వైద్యంలో ఎక్కువగా పచ్యానికి వాడేవాళ్ళు. ఈ మందు కొబ్బరి నీళ్ళతో తీసుకోవాలి, ఈ మందు గంజితో తీసుకోవాలి, దీని తర్వాత పెరుగు తినాలి, దీని తర్వాత పాలు తాగాలి, తేనె తినాలి. ఇవన్నీ విపాకాలు. అంటే రెండింటిని కలిపి ఎక్కువ గుణాన్ని. లాస్ట్ది ప్రభావం అంటే రేడియేషన్. ఇప్పుడు తులసి ఉంది, తులసికి ఎక్కువ ప్రదక్షిణ చేస్తారు. ఆ తులసి తినడానికంటే దాన్ని ప్రదక్షిణ చేసినట్లు బెనిఫిట్ ఉంటుంది. అవే మోడ్లో దైవ వృక్షాలు అని పెట్టారు. ఇప్పుడు ఇది ఉంది, ఏది మన రావి. ఆ రావి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు, పిల్లలు పుడతారని చెప్తారు. అది వేప చుట్టూ ఇంకో ప్రదక్షిణ చేస్తారు. అలాగా ప్రతి దేవాలయానికి బిల్వ, మారేడు, తర్వాత మోదుగా, ఇవన్నిటిని వృక్షాలని దైవ వృక్షాలు అంటారు. వాటిని మన రిచువల్స్ లో వాడారు. కాబట్టి అవి ప్రభావం కలిగి ఉంటాయి. వాటిని డైరెక్ట్ తీసుకోవడం కంటే ప్రదక్షిణాలు చేసి దాని రేడియేషన్ ఉపయోగించుకోవటం గురించి అందుకే దేవాలయాల్లో మొక్కలుగా నాటారు. రావి, జువ్వు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తింటే దానికంటే ప్రభావం ఎక్కువ ఉంటాయి. ఆ ప్రభావమే ఈ 5 కాన్సెప్ట్లో ఒకటైన లాస్ట్ ప్రభావం అనేది ఉంది అనేది మన ఆయుర్వేదం చెప్తుంది. కాబట్టి ఈ ప్రభావ శాస్త్రాన్ని ఎక్కువ అధ్యయనం చేసి, ఎక్కడ లేవు వాటి రెసిడ్యూస్,
కానీ గురుదయ వల్ల కొంచెం ఇది వల్ల ఇవన్నీ స్టడీ చేసి దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎలాగా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూశాను. ఓకే. ఎలాగంటే మనకి దానికి వెస్ట్రన్ సైన్సే పనికి వస్తుంది ఎక్కువ. అంటే మనకి ఒక ఫ్లవర్ విచ్చుకున్నప్పుడు ఇచ్చుకుంటే ఇలాగ అయిపోతుంది, కొన్ని సెకండ్లోనే గబాలు నిలుచుకుంటుంది టైం రాగానే. ఆ ఇచ్చుకున్నప్పుడు అప్పటి నుంచి ఒక 2 గంటల వరకు దాని చుట్టూ ఒక 15 మీటర్ల ప్రభావంతో ఆ ఎనర్జీ వెళ్తుంది, ఆ ప్రభావం వెళ్తుంది. తర్వాత 2 గంటల తర్వాత ఉండదు కానీ ఫ్లవర్ ఫ్రెష్గా ఉన్న ఆ ప్రభావం అనేది ఓన్లీ 2 గంటల వరకు అయితే 2 గంటల వరకైతే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేసామంటే ఈ వృక్షాలను ఐడెంటిఫై చేసి, దైవ వృక్షాలు ఉంటాయి, ఇంద్రుడికి, వరుణుడికి, అగ్నికి, వాయువుకి, తర్వాత దేవతలకి, విశ్వదేవతలు, వాళ్ళు వీళ్ళని దేవతలందరికీ వృక్షాలు ఉన్నాయి. వాటిని ఐడెంటిఫై చేసుకొని ఆ టైం లోపల వాటిని కలెక్ట్ చేసిన వాటిని వెంటనే నీటిలో వేస్తే నీరుకి ఒక మన యూనివర్సల్ అది ఎనర్జీ, అదేం చేస్తుంటే మొత్తం ఎనర్జీ లాక్కుంటుంది. ఇప్పుడు కరెంట్ వేసామనుకో, ఆ కరెంట్ ఎంత నీరు ఎక్కడున్నా వెళ్తుంది. కరెంట్ లాగానే ఎనర్జీని ఏం చేస్తే తీసుకొని లోపల స్టోర్ పెడుతుంది. తర్వాత ఒకవేళ ఫ్లవర్ వాటర్ వేస్తే ఎనర్జీ రాదా అండి? మరి రాదు. అంటే చూసుకుంటూ ఉండాలి, ఇంకా చూసుకోవాలి. మనకి ఎనర్జైజ్ ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు ఫ్లవర్ బ్లూమింగ్ అవుతుందో, కొన్నిటికి మధ్యాహ్నం అవుతుంది, కొన్ని సాయంత్రం అవుతాయి. ప్రతిదీ ఎక్కువగా అయ్యేది 9 లోపలే. ఇచ్చుకోవటం అనేది 9 గంటల లోపలే ఉంటుంది. 6ంటికి ప్రదూష వేళ అన్ని ఫ్లవరింగ్ వస్తుంది అని చెప్తారు. కాబట్టి 6 గంటల టైమే, 7 గంటల టైము ఎక్కువ ఇంపార్టెంట్ టైం. ఆ టైంలో ఆ చెట్టు దగ్గర ఉండి కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్ళలో ఈ ఫ్లవర్ కలెక్ట్ చేసి క్రిస్టల్ బౌల్స్ ఉంటాయి, ఆ బౌల్స్లో వేస్తాం. 2 అవర్స్ తర్వాత ఆ నీళ్ళు తీసుకుంటాం. ఆ నీళ్ళు ఆల్రెడీ ఛార్జ్ అయిపోతుంది. ఆ ఛార్జింగ్ వాటరే మెడిసిన్. ఆ వాటర్లో ఆ తాలూకు రేడియేషన్ అంతా ఛార్జ్ అవుతుంది. అది ఎంతకాలం ఉన్నా నీళ్ళు పాడు కాకపోతే ఆ ఛార్జ్ పాడు కాదు. మరి స్మెల్ రావడం వల్ల ఏమన్నా జరుగుతుంది? అలాగంటే మేము కొంచెం అర్కం కానీ ఆల్కహాల్ కానీ కలుపుతాం. అదే పువ్వుని అర్కం తీసామనుకో, అదే ఆల్కహాల్ అవుతుంది, దాన్ని కలుపుతాం. లేదంటే ఈ ఫ్లవర్కి రాదు ఎక్కువ అర్కం, ఎక్కడో రేరుగా ఉంటుందని ఆల్కహాల్ కలుపుతాం. ఆల్కహాల్ పాడు కాకుండా అట్టి పెడతాయి నీటి స్ట్రక్చర్ని అట్టి పెట్టడమే కావాలి మనకి. అసలు ఈ ఫ్లవర్ థెరపీ మీరు ఎలా నేర్చుకున్నారు? నేను బై గాడ్స్ గ్రేసే నేర్చుకున్నాను. ఈ ఫ్లవర్ థెరపీకి ముందు ఏం చేసామంటే బ్యాచ్ ఫ్లవర్ థెరపీ అని ఇంగ్లాండ్లో ఒక డాక్టర్ కనిపెట్టాడు, ఎడ్వర్డ్ బాచ్. అది అప్పుడు చిన్నప్పుడు నేను నేర్చుకున్నాను బై పోస్ట్. నేర్చుకున్నప్పుడు దాని థియరీ ఏంటి, దాని సిద్ధాంతం ఏంటి అన్నప్పుడు దాని వెనకమాల ఇది ఉంది, 15 మీటర్స్ ఉంటుంది, 2 అవర్స్ ఉంటుంది. ఆ టైం లోపలే కలెక్ట్ చేసి నీటిలో వేసి దాన్ని ఛార్జ్ పెట్టాలి. అప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా ఆయన దాన్ని తయారు చేసింది ఉందన్నప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఐడియా వచ్చినప్పుడు నేను బీహార్ వెళ్ళినప్పుడు యోగా డిగ్రీకి వెళ్ళాను. యోగాలో ఏంటంటే ప్రతి చక్రానికి, ప్రతి నాడికి, ప్రతి కోశానికి, పంచభూతానికి వీటందరికీ దేవతలు సింబాలిక్గా ఉన్నారు. ఆ సింబాలిక్ ఇదంతా యోగా నేర్చుకున్నప్పుడు ఆరోగ్యానికి యోగాయే సూత్రమైనప్పుడు ఈ దేవతలు ఈ దీప యోగా ఎందుకు కాకూడదని నేను డీప్గా వెళ్ళినప్పుడు ప్రతి చక్రానికి ఒక దేవత ఉన్నారు. అసలు ఎనర్జీకి మూలం ఏంటంటే చక్రాలు. ప్రతి చక్రానికి బాడీలో చక్రాలు ఉంటాయి. ఆ చక్రాల ఆధారంగా హెల్త్ ఉంటుంది. కాబట్టి ఈ చక్రం ఏది మేలు చేసేది ఆ దేవత. సో ఈ చక్రం తిరగాలంటే ఆ దేవత
ఎక్కువ పవర్ఫుల్గా ఉండాలి. ఓకే. కాబట్టి ఈ చక్రాన్ని బాగు చేయటానికి తన సొంతంగా ఏమవ్వదు, ఆ దేవత ఉండాలి కదా. ఆ దేవత మెడిసిన్స్ నేను తయారు చేశాను. ఓకే. ఈ చక్రం కరెక్ట్ పని చేయాలంటే ఇప్పుడు మూలాధార ఉంది, మూలాధారకి అదే దేవత ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు. ఓకే. దానికి అది ఎలిమెంట్ ఏంటి? 5 ఎలిమెంట్లో మూలాధారకి ఎర్త్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్, వాటర్ వాటర్ ఎలిమెంట్. ఎలిమెంట్. ఈ ఎలిమెంట్స్ తర్వాత మెటాఫిజికల్ వే అంతా ఓకే. స్టడీ చేసినప్పుడు ఈ ఫ్లవర్ థెరపీ తయారు చేయగలిగాం. అంటే దానికి బేసిక్ ఫండమెంటల్ రూల్స్, ఓకే. ఫండమెంటల్ థియరీ మన వేదాల్లో ఉన్న, యోగాలో ఉన్న ఆ దేవత ఏదైతే ఉందో దాన్ని బట్టి నేను తయారు చేశాను అనమాట. దానికోసం చాలా సంవత్సరాలు చదివాను, అవన్నీ ఐడెంటిఫై చేయగలిగాను. ఓకే. ఇప్పుడు ఒక ఫ్లవర్ తీసుకోవాలి అంటే సో ఈ ఫ్లవర్ తోటి యూజ్ అవుతుంది అని ఎలా తెలుస్తుంది మరి మీకు? అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక ఫ్లవర్ తీసుకున్నాం, ఆ ఫ్లవరు ఏ దేవతకి చెప్పబడింది, ఓకే. ఏ కాన్సెప్ట్లో చెప్పబడింది, ఓకే. ఏ ఐడియాలజీలో చెప్పబడింది, అవన్నీ రియల్ కాకుండా మెటాఫిజికల్ అంటే సింబల్స్ ని బట్టి తెలిసిపోతుంది. సింబల్స్ని బట్టి దాన్ని డీకోడ్ చేసుకోవాలి. ఓకే. ఆ సింబల్ డీకోడ్ చేయాలి. ఇప్పుడు నేను పైన్ ట్రీ అని తీసుకున్నాను, అది దేవదారు అంటుంది. అది ఎవరికి వృక్షం చెప్పబడింది అంటే ఇంద్రుడికి చెప్పబడింది. ఇంద్రుడు ఏం చేస్తాడు? ఎక్కువగా మూలాధారాన్ని పరిరక్షిస్తాడు. కాబట్టి మూలాధార చక్రాలు ఎఫెక్ట్ వచ్చి క్యాన్సర్ కానీ, ఇది తర్వాత డయాబెటీస్ కానీ, కిడ్నీస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు అది మూలాధారకు సంబంధించిన జబ్బు. ఆ జబ్బుని రెక్టిఫై చేయటానికి దాని తాలూకు దేవత వృక్షం తాలూకు ఫ్లవర్ మెడిసిన్ బాగా పనిచేస్తుంది. అలాగ తీసుకున్నాక తర్వాత నేను కాంబినేషన్ చేశాను. మూలాధారకి ఈ జబ్బుకి ఈ చక్ర లేకపోతే ఈ నాడి ఈ తత్వం డిస్టర్బ్ అవుతాయని వాటన్నిటిని కలిపి నేను కాంబినేషన్ చేశాను. కాబట్టి నేను క్యాన్సర్ కానీ, ఒబెసిటీ కానీ ఒక 11 రకాల మెడిసిన్ తయారు చేశాను. ఇప్పుడు ఏంటి, ఒబెసిటీకి, క్యాన్సర్కి, ఎలర్జీకి. అసలు ఈ ఫ్లవర్స్ అన్ని మీరు ఎక్కడ నుండి కలెక్ట్ చేస్తున్నారు మరి? మామూలు ఏంటంటే ఈ ఫ్లవర్ థెరపీ థియరీని ఇంగ్లాండ్లో చదువుకున్నాను, ఆస్ట్రేలియాలో అక్కడక్కడ ఉంది ఫ్లవర్ మెడిసిన్ అని. ఆ థియరీ ఏంటని చదువుకున్నప్పుడు అదే నేను చెప్పాను కదా 2 hours వరకు 15 meters వరకు ఉంటుందని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ట్రూత్ అది. కానీ మన ఇండియాలో ఎవరు చేయటం, ఆ ప్రభావం అనే శాస్త్రాన్ని మర్చిపోయారు. సరే నేను మామూలుగా బీహార్ వెళ్ళినప్పుడు గురువు గారు ఇది చెయ్యన్నారు, ఎకాలజీ రాయమన్నారు. తర్వాత నేను అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15-20 థెరపీలు నేర్చుకున్నాను. రేడియోనిక్స్ అని, ఈ తర్వాత మామూలుగా నేచర్ క్యూర్, యోగా, నేచర్ క్యూర్, రేడియోనిక్స్, రేడియేషియా, బయోథెరపీ, ఆకుపంజర్లో 5 రకాలు నేర్చుకున్నాను. ఇవన్నిటి థియరీ ఏంటి, అదే మూల సిద్ధాంతం ఏంటి అని కనుక్కున్నప్పుడు ఆ మూల సిద్ధాంతాన్ని ఇందులో కూడా ఒక మూల సిద్ధాంతం ఉందని ఐడెంటిఫై చేసి, అది నా సొంతంగా ఐడెంటిఫై చేసిందే. కానీ వేదాలు, జ్ఞానాలు, శాస్త్రాలు అన్నీ చదువుకొని అది రాసి ఎక్కడ లేదు, అది చదివి చేసింది కాదు, నా అనుభవంతో చేసింది ఇదంతా. ఓకే. ఫ్లవర్ని తీసుకొని ఏ మెడిసిన్ యూజ్ చేయాలన్నా కానీ ఆ ఫ్లవర్ని వాటర్లో వేస్తున్నారు, అది కూడా 2 hours లోపే. మరి ఈ వాటర్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కడ చూసినా పొల్యూషనే ఉంటుంది. మరి మీరు ఏం వాటర్ యూజ్ చేస్తున్నారు? యాక్చువల్గా ఈ ఫ్లవర్ మెడిసిన్ ముందు వాటర్ గురించి రీసెర్చ్ చేశాను. ఏంటంటే వాటర్ విశ్వమతి ఉంటుంది, దానికి యూనివర్సల్ నాలెడ్జ్ ఉంటుంది, ఇట్ కెన్ క్యారీ ఎనీథింగ్. మొసోరో ఎమోటో అతను వాటర్ మీద చాలా క్యాసెట్ చేశారు. వాటర్ క్యారీస్ మెసేజ్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది. అయితే ఎప్పుడు ఏ వాటర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటుంది అంటే స్ప్రింగ్ వాటర్, అప్పుడప్పుడే కొండలోంచి వచ్చేదానికి ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు.
నేనేం చేస్తానంటే మొదట్లో ఒక 50-60 స్ప్రింగ్లు రీసెర్చ్ చేశాను. స్ప్రింగ్ వాటర్ అంటే దాంట్లోంచి వచ్చేవి, అవి మళ్ళీ వచ్చి స్ప్రింగ్ అయిపోయి కింద పడతాయి. అలా కాకుండా నేనేం చేశానంటే ఆ స్ప్రింగ్ వాటర్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మెడిసిన్ సరిగ్గా పనిచేయదు, అంటే ఈ ఫ్లవర్ ఎనర్జీ లాక్కోలేదు. అందుకని నేనేం చేశాను అంటే కొన్ని ప్రత్యేకమైన స్ప్రింగ్స్ పెట్టుకున్నాను బీహార్లో. అంటే మన ఎక్కడంటే అరకు, పాడేరు అవతల కొన్ని స్ప్రింగ్స్ ఉన్నాయి. అయితే చింతూరు కల్లి ఒక స్ప్రింగ్ ఉంది, శ్రీశైలం దగ్గర ఒక స్ప్రింగ్ ఉంది. ఆ స్ప్రింగ్ వాటరు నేను మొదట స్ప్రింగ్ వాటర్ తీసి ఒక 3-4 సంవత్సరాలు బయటపడేసి ఉంచాను చిన్న బాటిల్లో. బయటపెట్టి ఉంది, అది పాడు కాలేదు. ఆ వాటర్ పాడు కాకుండా వాటర్ని టెస్ట్ చేయించి అప్పుడు దాంట్లో మెడిసిన్ వేయటం మొదలుపెట్టాను. ఏ స్ప్రింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండి ఏ స్ప్రింగ్లో అస్సలు వాటర్లో ఇన్ఫర్మేషన్ ఉండదో ఆ స్ప్రింగ్ వాటరే వాడతాను. నేనేం చేస్తాను అంటే ఆ స్ప్రింగులు బాటిల్స్, ఇలాంటి బాటిల్స్ అన్నీ కలెక్ట్ చేసి ఓ 10-20 అలా కలెక్ట్ చేసుకుని నా ఇంట్లో ఉంచుకుంటాను. ఎప్పుడు ఏ చెట్టు దగ్గరికి వెళ్ళాలో ఏ ఫ్లవర్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ వాటర్లో స్ప్రింగ్ దాంట్లో పోసి బౌల్లో అందులో ఫ్లవర్ చేస్తాను. మళ్ళీ అదే బౌల్లో వాటర్ అంతా నింపుకొని స్పిరిట్ కలిపి మూత పెట్టి తీసుకొస్తాను. అడవిలోనే నా మెడిసిన్స్ అంతా తయారవుతాయి. ఇంటి దగ్గర ఇవి ప్రిపరేషన్ ఉండదు. అరగంట గంట లోపలనే మెడిసిన్ అయిపోతుంది. కాబట్టి నేను వాటర్ క్యారీ చేస్తాను. అందుట్లో ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉండదు. అదే పొల్యూషన్ ఉండదు. అంటే పొల్యూషన్ లేదని ప్యూర్గా కనిపించే వాటర్ కాదు, అప్పుడప్పుడు కొండలోంచి వచ్చే వాటర్లో ఇన్ఫర్మేషన్ ఉండదు. అలాగా కాకుండా పారే వాటర్ చాలా ప్యూర్గా ఉన్న దాంట్లో పనికిరాదు. సో వాటర్ అనేది ఇంపార్టెంట్ ఇందులో. ఓకే మేడం, ఇప్పుడు ఫ్లవర్ థెరపీ తోటి ఏమేమి క్యూర్ చేసుకోవచ్చు మరి? ఏమేమి ప్రాబ్లమ్స్ ఏమేమి క్యూర్ చేయొచ్చు అంటే అదే నేను చెప్తున్నాను. క్యాన్సర్ చేయొచ్చు, థైరాయిడ్ చేయొచ్చు, ఎనీ గ్లాండ్యులర్ డిసీజ్. ఓకే, శరీరానికి కాకుండా తత్వం ద్వారా పాడయ్యేది తత్వాన్ని రెక్టిఫై చేసి నేచర్ని, అప్పుడు దీనిని ప్రతి సెల్కి ఒక తత్వం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సెల్ వేరే ఉంటాయి, రెండు చేతివే, కానీ డిఫరెంట్ ఉంటుంది. దాని నేచర్ డిఫరెంట్ ఉంది. ఆ నేచర్ని ఐడెంటిఫై చేసి ఆ నేచర్ ప్రకారం ఆ మందుని సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అదండి. అంటే క్యాన్సర్ చేయొచ్చు, డయాబెటీస్ చేయొచ్చు, తర్వాత థైరాయిడ్ చేయొచ్చు, హార్ట్ ప్రాబ్లం చేయొచ్చు, మెన్సెస్ ప్రాబ్లం చేయొచ్చు, పిల్లలు పుట్టిన వాళ్ళకి చేయొచ్చు. ఇలాగా నేను దగ్గర 10-15 మెడిసిన్స్ చేశాను. ఓకే, అంటే దానికి సపరేట్ ఉంటుందండి? దేనికి దాన్ని సపరేట్. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఏమన్నా మెలిగ్నెంట్ ట్యూమర్స్, క్యాన్సర్కి మెడిసిన్. ఓకే, ఆ ట్యూమర్స్ని తగ్గిస్తుంది. ఓకే, అంటే మెటబాలిజమే కదా ట్యూమర్ అంటే. ట్యూమర్ అంటే మనకి వేస్ట్ మ్యాటర్ అంతా ఒక చోటు చేసి బయట నెట్టడానికి ట్యూమర్ లాగా చేస్తుంది. అలాంటిది మనం రెక్టిఫై చేసినప్పుడు ట్యూమర్స్ తగ్గుతాయి. అలాగే ఇప్పుడు ఇది ఉంది కిడ్నీ మెడిసిన్. ఇది కిడ్నీని బాగు చేస్తుంది. ఒక 2-3 నెలల్లో మీ కిడ్నీని పర్ఫెక్ట్గా పనిచేసేటట్టు చేస్తుంది. కిడ్నీకి ఎక్కువంటే యాసిడ్స్ వస్తాయి. ఇది యాసిడ్ కాకుండా మన బాడీలో అని నేచర్ని తయారు చేస్తుంది. అంటే కూల్గా ఉండే నేచర్. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలంటారు మరి? ఇది దీని చోట 4 బాటిల్ ఉంటుంది. ఈ బాటిల్లో ఇలా దీంతో 4 చుక్కలు వేసుకొని 1 కప్పు నీళ్ళలో 3 సార్లు తాగాలి. లేకపోతే 10 చుక్కలు వేసుకొని 1 లీటర్ బాటిల్లో తాగుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఎలాగైనా పర్లేదు. డేలో 3 టైమ్స్ అయినా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఒక బాటిల్లో మిక్స్ చేసుకొని యూజ్ చేయొచ్చు. సో ఇలా ఎన్ని మంత్స్ యూజ్ చేయాలంటారు మరి? ఒక 3 మంత్స్ ప్రతి దానికి ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది. మనిషికి దగ్గర 90 రోజుల్లో మెటబాలిజం మారుతుంది. ఈ రోజు చేసుకుంటే రేపు మాత్రం అవుతే మళ్ళీ ఎల్లుండి మామూలు అవుతుంది.
అలా కాకుండా ఒక 3 monthsలో మనిషి యొక్క మెటబాలిజం అంతా మారుతుంది. ఓకే. తత్వం అంటారు. తత్వం మారటానికి ఒక 3 నెలలు కావాలి. కాబట్టి 3 నెలలు వాడేసరికి మీకు మంచి గుణం కనిపిస్తుంది. ఇంకా ఎక్కువన్నా రెసిడ్యూస్ ఏమన్నా ఉంటే తర్వాత వాడచ్చు. మెయిన్గా 3 నెలల్లో మీకు రిజల్ట్స్ కనిపిస్తుంది. ఓకే. ఇదేమన్నా నక్షత్రాలు. ఓకే. నక్షత్రాలు నక్షత్రం అంటే మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఓకే. ఆ 27 నక్షత్రాల్లో 27 రకాల ఇందులో కూడా లిక్విడ్ లానే ఉంటుందా? లిక్విడే. ఓకే. అది కూడా లిక్విడే. సో ఇది దేనికి యూజ్ అవుతుంది అంటారు మరి? ఇది దేనికంటే నేను చెప్తున్నాను, 27 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిరాలు. ప్రతి నక్షత్రం కిందకే ఒక మనిషి బాన్ అవుతాడు. ఓకే. ఆ 27 కేటగిరీస్కే రిస్ట్రిక్ట్ అవుతాడు మనిషి. ఇలా దీని ప్రకారం నక్షత్రం. అయితే మనకి గ్రహాలు, రాశులు ఇవన్నీ మారుతాయి. అవునవును. కానీ నక్షత్రం స్టేట్ మన పుట్టింది మందే ఉంటుంది. ఇంకా తర్వాత ఎప్పుడు మారదు టైం బట్టి. కాబట్టి ఇదేంటంటే మనం, మన సోల్, మన నేచర్, మన తాలూకు ఎగ్జిస్టెన్స్. అప్పుడు గ్రహాలు మారుతాయి. శని వస్తాడు, రాహు వస్తాడు, కేతు వస్తాడు, లేకపోతే బుధుడు వస్తాడు. వీళ్ళందరూ టైం పీరియడ్ ఉంటుంది. కానీ నక్షత్రం టైం పీరియడ్ ఉండదు. అది మన నేచర్. ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఉన్నాం అనుకో, వరద వచ్చినా తట్టుకోవచ్చు, ఎండ వచ్చినా తట్టుకోవచ్చు. ఇంకేదైనా అంటే ప్రాబ్లం వస్తే కొంతమంది గట్టిగా ఉంటారు, ఒక 10 నిమిషాలు ఎండలో నిల్చోలేకపోతారు. కొంతమందికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, స్ట్రెస్ వచ్చింది అనుకో, అమ్మమ్మ గాబరా పెట్టిపోతారు. కాబట్టి మనని కాపాడి మన స్టెబిలిటీని ఇవ్వగలిగింది నక్షత్రం. ఓకే. ఎందుకంటే ఇది దట్ ఈస్ అవర్ నేచర్. ఓకే. కాబట్టి ఇది కూడా ఏంటంటే జబ్బుతో అవసరం లేదు. మీకు ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్ ఏమన్నా జబ్బు అయినా సరే, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ క్యూర్ అది మీకు స్ట్రాంగ్ చేస్తుంది. విత్ కెపాసిటీ ఉంటుంది. సో ఏ తీసుకున్నా కానీ వాటర్లో మిక్స్ చేసి తీసుకోవాలి. ఓకే.